ముంబై నుంచి దుబాయ్కి 2 గంటల్లోనే చేరిపోతే ఎట్టా ఉంటదండి అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నిజంగానే సూపర్ కదండి. అసలు అంత స్పీడ్ గా వెళ్ళడం అనే దానికంటే కూడా అసలు ఎట్టా వెళ్తారన్నది కూడా ఇంకా సూపర్ అండి. అసలు ఏంటో మొత్తం ఏవేవో ఊహాలోకాల్లో తిప్పేసి మన వాళ్ళు ఊరించేస్తున్నావుగా. ఊహాలోకం లేదు, మాయాలోకం లేదు, కానీ ఇది నిజంగానే జరగబోతుందంట. దానికోసం పెద్ద ప్లాన్ తో రెడీ అయిపోతున్నారంట. అసలు అది ఎట్టా చేసేస్తారో, ఆ ప్లాన్ ఏంటో ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను అనమాట. సముద్ర లోపల జలాంతర్గాములు ప్రయాణిస్తాయని మనకు తెలిసిందే. అవి నెమ్మదిగా అలా వెళ్తూ ఉంటాయి. దేశ రక్షణలో భాగంగా వాటిని ఉపయోగిస్తారు. కానీ అదే సముద్రంలో అత్యంత వేగంగా పరుగు తీసే రైలు ప్రయాణిస్తే ఈ ఊహే అద్భుతంగానూ అబ్బురపరిచేలా ఉంది కదూ. అలాంటి ఆలోచనలోనే ప్రభుత్వాలున్నాయని సమాచారం. ఇండియా దుబాయ్ల మధ్య విమాన సర్వీసులు బాగానే ఉన్నాయి. చాలామంది అక్కడకు ఎక్కడకు ప్రయాణాలు కొనసాగిస్తుంటారు. కానీ ఈ రెంటి మధ్య ప్రయాణాన్ని వేగవంతం చేయటం సహా రవాణాను సులభతరం చేయటానికి అరేబియా సముద్రం లోపల ప్రయాణించేలా రైల్వే ప్రాజెక్టు రూపొందిస్తున్నట్టు సమాచారం. సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. రైలు పేరు డీప్ బ్లూ ఎక్స్ప్రెస్ అని, ఇండియా యుఏఈలను అరేబియా సముద్ర మార్గం ద్వారా కలుపుతూ ఈ రైలు మార్గాన్ని నిర్మించబోతున్నారని ఆ వీడియోలో వివరించారు. ఈ ట్రైన్ గంటకు 600 నుంచి 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందట. ఇది చాలా విమానాల కంటే ఎక్కువ స్పీడ్తో దూసుకుపోతుందట. అరేబియా సముద్రంలో ఏర్పాటు చేసే ఈ టన్నెల్ మార్గంలో విశాలమైన కిటికీలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారనేది మరో విశేషం. సముద్రం కింద 200 మీటర్ల దిగువన ప్రయాణం అంటే ఊహకే అందని అద్భుతం. అక్కడ భారీ సొరలు, తిమింగలాలు, పెద్ద పెద్ద చేపలు ఈదుతూ ఉంటాయి. వాటి మధ్య ఈ హై స్పీడ్ ట్రైన్ రయ్యమని దూసుకుపోతుందన్నమాట. ప్రపంచంలోనే అతి పొడవైన అక్వేరియంలో సూపర్సోనిక్ వేగంతో పయనించినట్టు ఉంటుంది. ఈ అండర్ వాటర్ టన్నెల్ ప్రాజెక్ట్ ద్వారా 2 ప్రయోజనాలున్నాయి. ఒకటి, ప్రయాణికుల సమయాన్ని ఆదా చేయటం. మరొకటి, దుబాయ్, భారత్ మధ్య చమురు, మంచినీటి సరఫరాల రవాణాను మరింత ఈజీగా చేయటం. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఎంత ఖర్చవుతుందో తెలుసా? $50 బిలియన్ పైగా అవుతుందట. సుమారు 50,000 మందికి పైగా సిబ్బందిని నియమించబోతున్నారట. దీంతో ముంబై ప్రపంచ కేంద్ర బిందువుగా మారటంతో పాటు ఇరు దేశాల మధ్య ప్రయాణ ఖర్చులు సుమారు 60% మేర తగ్గనుందని విశ్లేషకుల అంచనా. ఈ అండర్ వాటర్ రైలు మార్గాన్ని నిర్మించేందుకు ఇంకా ఖచ్చితమైన ప్రణాళికలు ఖరారు కానప్పటికీ దానిని అమలు చేసే దిశగా ఇరు దేశాల మధ్య చర్చలు సాగుతున్నాయి.